ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలుపుతున్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్, ధన్పాల్ సూర్యనారాయణ, పట్టుకొని లోపల నాకు తెలిసి దిగుమని నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలో హుండీ లెక్కింపు ఆదాయం 30,660 రూపాయలు నమోదైంది. దేవాదాయ ధర్మాదాయ నిర్వహణ శాఖ పర్యవేక్షకురాలు కమల, వారి నిర్వహణ శాఖ అధికారి రాములు ఆధ్వర్యంలో మంగళవారం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. 7 నెలలకు గాను ఆలయంలో హుండీలో నగదు రూపాయలు 30,660 వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శంకర్, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుమారుగా 8 నెలల పాటు ఉండగా భక్తులు సమర్పించిన దాంట్లో రూపాయలు 36,600 ఆదాయం వచ్చింది. ఇదే రూపాయలను దేవస్థాన ఖర్చులకు వినియోగిస్తాము. ఆదాయాన్ని మొత్తం కూడా పర్యవేక్షణాధికారి కమలానారాయణ గారి ఆధ్వర్యంలో జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో ధర్మకర్త సభ్యులు చైర్మన్ గారు పాల్గొన్నారు. ఏప్రిల్ మాసంలో ఈ ఆలయంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసింది కాంగ్రెస్ పార్టీ. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ బీపీ మండల కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదు. వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ బీసీల గురించి ఆలోచన చేయలేదు. పార్లమెంట్లో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ వాదించారు. నెహ్రూ గారు అధ్యక్ష ఆనాడు సింపుల్గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా 30 ఏళ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష. ఆ కమిటీ కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష, అది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష. కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు, అది బీపీ మండల్ అధ్యక్ష. అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష, టాపికే బీసీల రిజర్వేషన్. అయితే బీపీ మండల్ కమిషన్ వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏం జరిగింది, ఆ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు ఆ రిపోర్టు భద్రంగా బీరువాలో పెట్టిండ్రు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత వీపీ సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీపీ సింగ్ గారు 1990లో 1990లో
వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి ఏం చేయలేదు అధ్యక్ష. 1990లో విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి గంటన్నర సేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష. పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద పాఠశాలల్లో సైన్స్ ల్యాబులు, అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు ఖర్చు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది. హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు కోసం ఒక్కో పాఠశాలకు 16 లక్షల రూపాయలు అనుమతులు మంజూరయ్యాయి. విద్యార్థులను ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దడం అనే దర్శనీయతతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ భారతదేశంలో ప్రయోగాత్మకంగా పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తోంది. విద్యార్థుల మనస్సులలో ఉత్సుకత, సృజనాత్మకత మరియు ఊహలను పెంపొందించడం మరియు డిజైన్ మైండ్ సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ మొదలైన నైపుణ్యాలను పెంపొందించడం, ల్యాబ్లు, 3D ప్రింటర్లు, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ టూల్స్, సెన్సర్లు మొదలైన ల్యాబ్ పరికరాలు సృజనాత్మకతను రేకెత్తించడానికి మరియు సాధారణ పాఠ్యాంశాలు మరియు పాఠ్యపుస్తక అభ్యాసానికి మించి ముందుకు సాగడానికి రూపొందించబడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో నీళ్లు లేక పశువులకు మేతగా మారిన వరి పంటలు. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేకపోవడంతో ఎండిపోయిందని, ఇలా అయితే తమకు ఆత్మహత్యే దిక్కని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కపేట చెరువాన్ని కట్టిర్రు, ఈడ మా కాలువలు తవ్వుతలేరు. మరి ఇది ఏంది పరిస్థితి, ఏం కథ? గరీబు వల్ల ఉన్నాం, మరి ఉండుడా ఉరిపెట్టుకుని సత్తుడా? మా పరిస్థితి ఏంది? కాంగ్రెస్ వచ్చినా ఉంది, మా పరిస్థితులు ఇట్లా అయిపోయినాయి. ఎవరు పట్టించుకుని నారదుడు లేడు. నా బర్రెలు నెత్తున్నాయి, మొత్తం నెర్రెలు వారింది. చెరువులు నీళ్ళు ఇడితే మాకు కాలువలు తాగితే మా పరిస్థితి ఇట్లా ఉండపోవు. నాయ బర్రె ఇవి పాలి ఇచ్చేటిగా ఒకటి ఇస్తుంది, ఒకటి 2 ఇయ్యాయి. నేనే నా బర్రనే మేపుకుంటున్నా. పరిస్థితి మరి ఘోరం పరిస్థితి ఉంది సారు, చూడండి మరి రేవంత్ సారు. స్విఫ్ట్ డిజైర్ కారుతో అతివేగంగా ఢీకొట్టడంతో యువకుడు మృతి. సకినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామంలో ఆగి ఉన్న బైక్పై కూర్చున్న బత్తిన పైడిరాజును తాగిన మైకంలో కారుతో ఢీకొట్టిన యువకులు. బత్తిన పైడిరాజు అక్కడికక్కడే మృతి. న్యాయం చేయాలని పోలీసులు పట్టించుకోవటం లేదంటూ మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన. నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు. మృతుడి పైడిరాజు తుని గ్రామం కొబ్బరి దుంపల నిమిత్తం సకినేటిపల్లిలో ఉంటున్న కుటుంబం. పైడిరాజు తల్లి ఆవేదన, కన్నీటి పర్యంతమయ్యారు. అది చూసి అక్కడ ఉన్నవారి ఓదార్చలేకపోయారు. పొట్టకూడు గురించి ఏ ఊరన్నా బతుకడానికి వస్తాం అంటే పొట్టకూడుకు వచ్చిన చంపేస్తే ఈ ఊరు కాదు మీరు ఎలాగన్నా పొందంటారా? అంటే ఉన్న ఊరు వెళ్ళి పొట్టకూడు లేని చంపేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? పొట్టకూడుకు వచ్చిన చంపేస్తారా? చంపేసి నా ఊరు నేను చంపేస్తానంటారా? అయితే నీ ఊరోడైతే ఒక న్యాయం, పరాయి ఊరోడైతే ఒక న్యాయమా? ఎక్కడ జరిగింది న్యాయం? ఎక్కడుంది న్యాయం? పవన్ కళ్యాణ్ గారు మీరు దిగాల, మీరే దిగాల. ఎందుకంటే మీ పేరాడు, మీ గురించి మీ ఓటు వేయకపోతే ఒప్పుకోను. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. ఆదివారం రాత్రి భారీ వాహనం వంతెన కింద వెళ్తూ గడ్డర్ను ఢీకొంది. దాంతో అండర్ బ్రిడ్జ్ వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ క్రమంలో విశాఖ, విజయవాడ మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపివేశారు. యలమంచలిలో మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక మంకమ్మ తోటలోని పారమిత్ లిటిల్ జీనియస్ పాఠశాలలో ఆరెంజ్ అనే పేరుతో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి వేడుకలను పారమిత్ ఎక్స్ ఫ్లోరికా విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రకృతికి మానవాళికి మధ్య ఉన్న బంధాన్ని తెలిపే నృత్య ప్రదర్శన, జంతువుల గొప్పతనం తెలిపే నృత్య ప్రదర్శన, ప్రకృతి యొక్క గొప్పతనాన్ని తెలిపే ప్రదర్శన, చిన్నారుల ఆత్మస్థైర్యం అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ఉండాలి పిల్లల లోపల, నేచర్లో మమైకమైపోవాలి, అప్పుడే ఎక్సలెంట్గా ఉంటుంది. దెన్ టుడేస్ మై పాయింట్ నెంబర్ 2. వాట్ ఈస్ మై పాయింట్ నెంబర్ 2? దే సెడ్ ఆరం, ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఇఫ్ యు ఆర్ హ్యావ్ యూ స్టార్టెడ్ రీడింగ్ టు చిల్డ్రన్? చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలోని పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్గా గాయత్రి, డిఈఓగా సాయి కుమార్, ఎంఈఓగా భరత్, హెచ్ఎం గజానంద్ కిషోర్ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ పి మురళీకృష్ణ పాల్గొని అందరినీ అభినందించడం జరిగింది. అందరికీ స్వయంగా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధ, టీచర్లు సుమలత, అర్షియా, సతీష్ మరియు సిఆర్పి విజయసింహ పాల్గొనడం జరిగింది. మన మండలంలో ఈ స్వయం పరిపాలన దినోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తుంది ఉపాధ్యాయులు. ఇంకోటి దాంతోపాటు ఈరోజు విన్నింగ్ స్కూల్స్ అంటే ఈ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పెద్ద తరగతి 7 కానీ 8 కానీ ఆ తరగతుల విద్యార్థులు ఈరోజు ఉన్నత పాఠశాలకు వెళ్ళి వచ్చే సంవత్సరం వాళ్ళు ఏ తరగతిలో చదువుతుందో, ఏ స్కూల్లో చదువుతుందో, ఆ తరగతి గది ఎలా ఉంది, అక్కడ ల్యాబ్ ఎలా ఉంది, అక్కడ గ్రౌండ్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూసుకోవాలని చెప్పి మన డైరెక్టర్ గారు విన్నింగ్ స్కూల్స్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా మన మండలంలో ఈరోజు పర్దీపూర్ స్కూల్ యూపీఎస్ నుంచి లాల్కోట ఉన్నత పాఠశాలకు వచ్చి సందర్శించి విద్యార్థులు వాళ్ళు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని వెలిపించారు. ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు ఈ స్వయం పరిపాలన దినోత్సవాన్ని చాలా సంతోషాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. కాబట్టి ఈ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మండలంలో ఉన్న ఉపాధ్యాయులను అందరినీ కూడా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. నెల్లికొండి మా పాఠశాల స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈరోజు నేను ఉపాధ్యాయులుగా కావడం జరిగింది. టీచర్ ఒక రోజు చేస్తేనే చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ పాట గౌరవడం పెరిగింది. నేను పెద్దగా టీచర్ కావాలని క్లాస్ మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాం. అందులో నేను హెచ్ఎం టీచర్గా పాల్గొన్నాను. నేను ఒక్కరోజు హెచ్ఎం టీచర్గా పాల్గొన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను పెద్ద అయ్యాక ఒక టీచర్గా అవుతాను. మా అమ్మ నాన్నకు పేరు తెప్పిస్తాను. నేను మంచిగా చదువుకుంటాను. యూపీఎస్ నెల్లికొండలో నేను చదువుకున్నాను. ఈరోజు మా స్కూల్లో టీచర్ డే. నేను టీచర్ అయ్యాను. ఒక్కరోజు నేను టీచర్ అయిన రోజు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎంతో భవిష్యత్తులో టీచర్ కావాలని నాకు ఉంది. బాగా చదువుకొని నేను పెద్ద తర్వాత టీచర్ కావాలని
కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఈరోజు శ్రీనివాస్ అనే పేరు గల వ్యక్తులు ఒక సంస్థగా ఏర్పడి ఈ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలలో మంచి మార్కులు రావాలని కోరుకుంటూ పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపల్, పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు శ్రీనివాస్ పేరు గల వారు అందరూ పాల్గొన్నారు. అటెన్షన్గా సైలెన్స్ అవ్వచ్చు. అందరికీ నమస్కారం. మా పాఠశాల జడ్పీహెచ్ఎస్ చింతకుంట. మా పాఠశాలకి ఈరోజు శ్రీనివాసులు అనే పేరు గల వాళ్ళందరూ కలిసి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో దాదాపు 3000 మంది గ్రూపుగా ఏర్పడడం జరిగింది. వీళ్ళందరూ వాళ్ళ పేరు మీదుగా సమాజంలో విద్యార్థులకు కావచ్చు, ఇతరులకు కావచ్చు, హెల్త్ క్యాంపులు కావచ్చు, రకరకాలుగా వాళ్ళ గ్రూపు నుంచి సహాయం అందించాలనే ఒక మంచి సంకల్పంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు సమాజానికి. దాంట్లో భాగంగానే ఈరోజు మా పాఠశాలకు రావడం జరిగింది. మా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మంచి పరీక్షలు బాగా రాయాలి, మంచి రిజల్ట్స్ రావాలనే వాళ్ళ ఆశయంతో మన పాఠశాలకు వచ్చి విద్యార్థులందరికీ కూడా పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. సాయం చిన్నదైనా కానీ సంకల్పం చాలా గొప్పది. మీ అందరినీ మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరినీ అభినందిస్తున్నాను. శ్రీనివాసుల నామదేవుల గ్రూప్ తరఫున చింతకుంట గ్రామ పాఠశాలలో పెన్నుల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఒక చింతకుంట గ్రామంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాసుల గ్రూప్ తరఫున పంచుతున్నాం. ఒక పెన్నుల పంపిణీ కార్యక్రమం కాకుండా రక్తదాన శిబిరాలు, తలసేమియా బాధితులకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినాం. నిత్యం రోజు ప్రతి హాస్పిటల్లో రక్తదానం కొరత ఉన్న హాస్పిటల్కి వెళ్ళి శ్రీనివాస్ వెళ్ళి రక్తదానం రోజు నిరంతరంగా చేస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా శ్రీనివాసులు గ్రూప్ తరఫున మన పాఠశాలకు ఏదైనా అవసరం ఉంటే మేము ముందుండి చేయగలమని మా శ్రీనివాసుల గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీకు వచ్చినాయా?